గాయస్ ఇట్లా డబ్బాల గురించి మాట్లాడితే నాకు ఎప్పుడు ఒక భయం పెట్టే విషయం అయితే కానీ అడ్డది, కానీ నేనైతే భయం పడలేను. కాసేపు వెళ్తా. ఇక్కడ చూడండి, కనాలుతుందా మీకు? అది చూడండి ఎట్లా సైలెంట్ ఉంది. అది అసలు చూస్తూనే అవుతలేదు అది. ఏ గాయస్ ఇప్పుడు ఇప్పుడే టైం 2 అయితే అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక బ్లాగ్ తీసానని చాలా పెట్టినా. ఇప్పుడు నాకు ఒక బ్లాగ్ పెట్టినా. ఇప్పటికీ బ్లాగ్ పెట్టి 9 గంటలు అవుతుంది. ఇప్పుడు బ్లాగ్ అవుతుంది అలా. ఇదేమో మా ఇంటి డెకరేషన్ అన్నట్టు. ఇదంతా ఇటు కిందనేమో చెత్త ఉంది, దాంతో ఇది డెకరేషన్. ఇందులో ఎక్కువ ఏముంటాయంటే శివుడు ఇంకా దేవుళ్ళ ఫోటోలు ఎక్కువ ఉంటాయి. ఇది మహారాష్ట్ర పోయినప్పుడు తెచ్చింది. నిజంగా మస్తు సూపర్ ఉంది మొత్తం. నాకు నచ్చింది, అందుకని ఇది మిడిల్లో పెట్టిన. ఇంకా ఈయనేమో ఒక నెమ్లి ఈకనైతుంది. ఇది ఏమంటారో తెలియదు కానీ నాకైతే నెమ్లి అని తెలుసు. నెమ్లి ఈక ఇదైతుంది. మరి ఇదంతా థింగ్. ఇప్పుడు మనం బయటకి పోదాం. ఇంకా అది మంచి డెకరేషన్ అయితే ఇద్దాం ఏదో ఒక రోజు. ఇప్పుడు బయటకైతే పోదాం. ఇంకా ఇప్పుడు బయటకు వచ్చిన ఇన్నమో చెట్లు ఎప్పుడు చూపెట్టాయి ఈ చెట్లు మాత్రం. ఇంకా ఇన్నమో ఒక డబ్బాలో ఉంది, ఈడొక డబ్బాలు ఉంది, ఆడొక డబ్బు ఉంది, ఆడొక బండి ఉంది, ఆడొక డబ్బు ఉంది, ఆడొక డబ్బు ఉంది. ఇలా చెట్లు ఎక్కనే ఉన్నాయి, డబ్బాలు కూడా ఎక్కనే ఉన్నాయి. గాయస్ ఇట్లా డబ్బాల గురించి మాట్లాడితే నాకు ఎప్పుడు ఒక భయం పెట్టే విషయం అయితే కానీ అడ్డది, కానీ నేనైతే భయం పడలేను. కాసేపు వెళ్తా. ఇక్కడ చూడండి, కనాలుతుందా మీకు? అది చూడండి ఎట్లా సైలెంట్ ఉంది. అది అసలు చూస్తూనే అవుతలేదు అది. మనల్ని ఇట్లా చూసింది అనుకో, నేను దాన్ని బ్లాగ్ తీస్తున్నా అని కథ అని చేసేస్తాను. నన్ను అయితే పెయిన్లో చూస్తుంది గైస్, పెయిన్లో చూస్తుంది. అది చూసి నాకు ఈయన ఉంది చెట్టు మీద, జాంకాయ చెట్టు మీద అన్ని తెంపేసుకుంటూ వాడేస్తుందంట. పెయిన్లో చూస్తుంది అదేమో. చూసింది పెద్దనా, అది పోతలేదు కోతి ఇంకా. మా పెద్ద నాన్న కూడా ఈయన అన్నాడు, పెద్ద కట్టి పట్టుకోరా అంటే పోతా. మీకు వస్తుంది అది. ఆడ అసలు జామకాయలు అన్ని తెంపేసినాయి. ఏం కదా ఒకటే ఉంది. ఇంకా ఇటు ఒక జామకాయ వాడేసింది, ఇంకో అది వాడేసింది కావచ్చు. నాకు ఇటు ఒక జామకాయ వాడేసింది, అది ఇంకిద్దామా తింటాయి కావచ్చు. తెంపితే వాడేసింది, లేకుంటే అది ఏం చేసింది అది ఇప్పటికి 10 నిమిషాలు అయింది. అది ఆన్నే ఉంది ఇంకా. ఇప్పుడు ఎవరు నేను క్లీన్ అవ్వకున్నా. ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్న ఇంటికి ఆయిల్ అయితే పెట్టుకున్నాం. మొత్తం ఇంటికి చూడండి, మొత్తం గుబ్బుగా పోయి మొత్తం ఆయిల్ చేతికి కూడా అంటుతుంది. ఇంకా ఆ కోతి మాత్రం ఆనే పోకుంది. అది పెయిన్లు చూస్తాయి కావచ్చు. నన్ను పిలిస్తే ఆ చేమడు ఆడి మీద ఆడి అది ఆనే చూడండి, తట్టి చెప్తున్నది. అది నా ప్లేస్, నేను నానే ఊకుంటా. ఊరికే రోజు ఆనే ఊకుంటా. ప్రతి విలాగ్లో చూసే ఉంటారు మీరు. ఆనే ఊకుంటా నేను. ఇవాళనేమో అది ఊకుంది. నేనేమో ఈడ కింద ఈడ మెట్ల కాడ దగ్గరనైతే ఊకున్నా. ఈడ హోల్సేల్ కూడా ఉంది, ఈడ ఊకున్నా నేను. ఆడ మంచిగా మీద చల్లగా ఉంటుంది, ఎంత సూపర్ ఉంటుంది. అదేమో నన్ను కిందకి నూకేసి ఆడ ఊకుంది అది. ఇప్పుడు అది పోయినాక నేనే కబ్జా చేసేస్తా ఆ ప్లేస్ని అయితే. పోయింది ఒకటే పోయింది కథ. ఇంకా మీద ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కుదాం అనుకుంటే మళ్ళీ మీద ఉన్నాయి అనుకో. ఉంది దిగుతుంది ఇట చెట్టు ఎక్కింది. కథ పోయింది. 2 అయినాయి, ఇంకున్నాయండి. ఎన్ని ఉన్నాయో ఏమో. 2 అయితే పోయినాయి ఇప్పటికి. నైట్ కూడా అయిపోయింది. నైట్ డైరెక్ట్ పొద్దున్న డైరెక్ట్ నైట్ కథ. సగం లాగ్ అయితే తీయలేను ఇంకా మొత్తం. ఇప్పుడు రెండంగా అవుతుంది అన్న కదా. అప్పుడు 2 అంటే ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ దాని తర్వాత బ్లాగ్ తీయలేను అసలు డైరెక్ట్.
ఇప్పుడు చాలా డైరెక్ట్ నైట్ అయిపోయింది అనుకున్నా అప్పటి నుండి ఈయన కూకోలే మొత్తం చేసిన కానీ బ్లాగ్ అయితే తీయలేదు. నేను ఇప్పటిదాకా రాసుకున్నా ఇంకా బుక్కులు ఆడనే ఉన్నాయి ఉంటానని ఇప్పటిదాకా రాసుకున్న ప్రాక్టీస్ చేసిన మస్తు చేసిన. ఇప్పుడు బుక్కులు అయితే గీనే ఉన్నాయి. ఇందులో జస్ట్ మ్యాథ్స్ ఇంకా ఇంకా వేరే బుక్కులు ఒక పెన్ అయితే ఉంది. ఇప్పుడు టీవీ అయితే నడుస్తుంది. ఇప్పటిదాకా మా నాన్న చూసిండు. ఇప్పుడు మా నాన్న ఏమో బయటకు అయితే పెట్టింది. ఇప్పుడు షాప్లో పోయాను మా అమ్మ వస్తుంది. ఇప్పుడు అన్నలు కూడా రాలేరు. మరి అన్నలు వచ్చిపోయిండు. ఇప్పుడు నేనైతే రాసుకున్నా ఇప్పటిదాకా. మరి ఈ బ్లాగ్కి కూడా వెళ్తే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇంకా చలో మరి బాయ్. చలో. ఇంకా ఈరోజు మాకైతే ఇంగ్లీష్ మీడియం అయితే ప్రాక్టికల్ బుక్ అయితే ఇచ్చింది. ఈరోజు ఇచ్చింది. ఇది ఇంగ్లీష్ ప్రాక్టికల్ కూడా కంప్లీట్ అయితే చేయాలి. ఇంకా ఇంగ్లీష్ ప్రాక్టికల్ కంప్లీట్ అయిందనుకో అన్ని ప్రాక్టికల్ కంప్లీట్ అయినట్టే. ఏదో ఒకటి కంప్లీట్ కావాలా. ఇంకా 2 నెలల్లో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. అది కూడా రాసేయాలి. ఎగ్జామ్స్ ఇంకా 2 months ఉన్నాయి. అందుకోసం ప్రాక్టీస్ అయితే మస్తు చేయాలా. ముందైతే నేను మ్యాథ్స్ ప్రాక్టీస్ అయితే ఫుల్ చేయాలా.